ఏఐతో పాటు గ్రో అవుతున్న సెక్టార్స్ ఏంటి అని కొంతమంది కెరీర్ గైడెన్స్ అడగడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఐటీలో వేగంగా గ్రో అవుతున్న సెక్టార్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అనేటటువంటి ఫీల్డ్ ఏదైతే ఉందో, సైబర్ సెక్యూరిటీ అనే ఒక ఇంజనీరింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో నో లాంగర్ ఆప్షనల్ అండి. ఒకప్పుడు సైబర్ సెక్యూరిటీ అనేది అన్ని కంపెనీలకి, అన్ని వెబ్సైట్స్కి, అన్ని డేటా సిస్టమ్స్కి, లేకపోతే అన్ని మొబైల్ యాప్స్కి అంత మ్యాండేటరీగా చూసేవాళ్ళు కాదు. బట్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ నో లాంగర్ ఆప్షనల్. ఒక చెప్పాలంటే ప్రతి బిజినెస్కి, ఫార్మా కంపెనీ, హాస్పిటల్, కాలేజ్, యూనివర్సిటీ డేటా, ఎక్కడైతే డేటా ఉంటుందో, ఎక్కడైతే సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఉంటాయో, ఎక్కడైతే ఐటీ సిస్టమ్స్ ఉంటాయో, ఎక్కడైతే ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి మన ప్రాజెక్ట్స్ ఉంటాయో, ఎనీ బిజినెస్, మళ్ళీ చెప్తున్నాను, సైబర్ సెక్యూరిటీని ఓన్లీ ఐటీలో ఒక ప్రాక్టీస్గా చూడకండి. ప్రతి బిజినెస్కి సైబర్ సెక్యూరిటీ అనేది ఒక ఇంపార్టెంట్ మ్యాండేటరీ డిసిప్లిన్ అయిపోయింది. ఎందుకంటే డిజిటల్ వరల్డ్లో డేటా ఇంపార్టెన్స్, డేటా సెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఖచ్చితంగా చాలా వేగంగా వరల్డ్ వైడ్ గ్రో అవుతున్న సెక్టార్ ఏమైనా ఉందంటే అది సైబర్ సెక్యూరిటీ సెక్టార్. ఈవెన్ డిమాండ్ ఫర్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఆల్సో రైజింగ్ వెరీ ర్యాపిడ్లీ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఎథికల్ హ్యాకర్, థ్రెట్ అనలిస్ట్, క్లౌడ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, ఏఐ డ్రివెన్ సైబర్ డిఫెన్స్, ఇలాంటి సెక్టార్స్లో చాలా వేగంగా డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈవెన్ కొన్ని కంపెనీస్ బీటెక్ కంప్లీట్ అయ్యి, బీటెక్ అయిపోయిన తర్వాత ఒక 6 to 12 months ఆఫ్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్స్ ఉన్న వాళ్ళని, లేదా బీటెక్ చేస్తూ సైబర్ సెక్యూరిటీలో ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళని కూడా కొన్ని కంపెనీస్ కన్సిడర్ చేస్తున్నారు. అయితే వాళ్ళు కొన్ని సర్టిఫికేషన్స్ అడుగుతున్నారు. సిఈహెచ్ కానీ, ఓఎస్సిపి ఇలాంటి సెక్యూరిటీ సర్టిఫికేషన్స్ అడుగుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఐటీలో వేగంగా గ్రో అవుతున్న ఇంకొక సెక్టార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి కెరీర్ గైడెన్స్ అడగడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఐటీలో వేగంగా గ్రో అవుతున్న ఇంకొక సెక్టార్ సైబర్ సెక్యూరిటీ సెక్టార్. సైబర్ సెక్యూరిటీ సెక్టార్ అనేది ఐటీ మాత్రమే కాదు, ప్రతి బిజినెస్కి అవసరం. ఇది సైబర్ సెక్యూరిటీ సెక్టార్ ఎందుకు అవసరం అనే దానికి 2025లో ఇండియాలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీకు ఎగ్జాంపుల్స్గా చెప్తాను నేను. ఒకటి కాయిన్ DCX క్రిప్టో హ్యాక్. సో ఈ కాయిన్ DCX అనే కంపెనీ బెంగళూరు బేస్డ్ క్రిప్టో ఎక్స్చేంజ్ కంపెనీ. ఇది ఈ కంపెనీ నుంచి హ్యాకర్స్ స్టోల్ 368 crores $44 million ఫ్రమ్ ఏ టాప్ బెంగళూరు బేస్డ్ క్రిప్టో ఎక్స్చేంజ్ విత్ సస్పెక్టెడ్ ఇన్సైడర్ ఇన్వాల్వ్మెంట్. అంటే ఇది పూర్తిగా ఏదో హ్యాకర్ అటాక్ చేసింది కాదు, ఇన్సైడర్ ఇన్వాల్వ్మెంట్ హెల్ప్ తీసుకుని చేశారు ఇది. అంటే ఇక్కడ ఒక ఎంప్లాయీ కూడా వాళ్ళ సపోర్ట్ చేశాడు. బట్ ఏదేమైనా సరే 368 crores హ్యాకర్స్ స్టోల్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి. సో ఈ ఇన్సిడెంట్ అనేది కంపెనీకి ఎంత లాస్ అంటే కంపెనీ అగ్రీడ్ టు పే దిస్ అమౌంట్ ఫ్రమ్ దేర్ ప్రాఫిట్స్. అలాగే జూమ్ కార్ డేటా లీకేజ్, డేటా ఆఫ్ 8.4 million యూజర్స్, వాళ్ళ నేమ్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, కార్ డీటెయిల్స్ కానీ ఆన్లైన్లో లీక్ అవడం జరిగింది. సో ఇది రిస్కింగ్ పర్సనల్ ప్రైవసీ. దురదృష్టవశాత్తు ఇండియాలో పర్సనల్ ప్రైవసీకి వాల్యూ చాలా తక్కువ. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక పేషెంట్ ఒక హాస్పిటల్కి వెళ్ళాడు అనుకోండి, హాస్పిటల్లో తనకున్న హెల్త్ హిస్టరీ అక్కడ సేవ్ అవుతుంది. అంటే తన హెల్త్ ఎలా ఉంది, లేకపోతే డిసీజెస్ ఏమున్నాయి, రిపోర్ట్స్ ఏమొచ్చినాయి అని చెప్పి ఈ డేటాని ఎవరైనా హ్యాకర్ కానీ అటాక్ చేసి, అంటే అనాథరైజ్డ్ యాక్సెస్తో ఈ డేటా బయటికి వెళ్ళింది అనుకోండి, ఈ డేటా అనేది హెల్త్ ప్రైవసీకి సంబంధించింది. సో పర్సనల్ ప్రైవసీలో చాలా ఇంపార్టెంట్ డేటా అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. జూమ్ కార్ డేటా లీకేజ్ జరిగింది. 8.4 million యూజర్స్ యొక్క నేమ్స్, ఈమెయిల్స్, కార్ డీటెయిల్స్ లీక్డ్ ఆన్లైన్. అలాగే కొన్ని డిఫెన్స్ అండ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ హ్యాక్ అవడం జరిగింది. ఎస్పెషల్లీ సో పాకిస్తానీ హ్యాకర్స్ డీఫేసెడ్ సెవరల్ ఇండియన్ డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మున్సిపల్ వెబ్సైట్స్. అఫ్ కోర్స్ సో వెంటనే ఇవి ఐడెంటిఫై చేసి వాటి రీవర్క్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ సైబర్ అటాక్స్ అనేవి ఫ్యూచర్లో పెరుగుతాయి. ఫ్యూచర్లో ఎకానమీ గ్రో అవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత హెల్ప్ అవుతుందో, కొన్ని డిస్ట్రక్టివ్ థింగ్స్ జరగడానికి కూడా సైబర్ సెక్యూరిటీ అనేది కూడా హెల్ప్ అవుతుంది. అలాగే మీరు గమనిస్తూ ఉంటే వరల్డ్ వైడ్ వార్స్ జరుగుతున్నప్పుడు కూడా సో వాళ్ళు అదర్ ఆపోజిట్ యొక్క డిఫెన్స్ వెబ్సైట్స్, గవర్నమెంట్ వెబ్సైట్స్ని హ్యాక్ చేయడానికి ప్రతి కంట్రీ ఆపోజిట్ కంట్రీ ట్రై చేస్తూ ఉంటుంది. సో స్ట్రాంగ్ సైబర్ ఆర్మీ అనేది ఫ్యూచర్కి చాలా అవసరం ఇక్కడ. సో ఇంకా మీరు చూస్తే గ్రెటా గ్రూప్ అనేది ర్యాన్సమ్ వేర్ ఆన్ గ్రెటా గ్రూప్ అటాక్ జరిగింది చెన్నై. ఇది అటాకర్స్ లాక్డ్ కంపెనీ సిస్టమ్స్ అండ్ డిమాండెడ్ ర్యాన్సమ్ హాల్టింగ్ ఆపరేషన్స్. అలాగే ఈవెన్ ఫ్రాడ్ యాప్స్, ఫ్రాడ్ కాల్స్ రోజు పేపర్లో చూస్తూనే ఉంటాం. అంటే నేనేం చెప్తున్నాను అంటే
సైబర్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ కానీ, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అనేది కూడా డెఫినెట్గా ఫ్యూచర్లో ఈ సెగ్మెంట్ అనేది ఆల్రెడీ చాలా వాల్యూ ఉన్న సెగ్మెంట్, ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనల్ని పేరెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రపంచం ఎక్కువగా మాట్లాడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఐటీలో వేగంగా గ్రోత్ అవుతున్న సెక్టర్ సైబర్ సెక్యూరిటీ. ఇది కూడా వన్ ఆఫ్ ద సెక్టర్. సో నేను ఎప్పుడు చెప్తున్నాను, ఐటీ అనేది ఒక టెక్నాలజీకి సంబంధించింది కాదు, చాలా టెక్నాలజీస్ గ్రో అవుతుంటాయి ఐటీలో. అలాగే ఏఐ తర్వాత ఇంకా చాలా సెక్టార్స్ ఉన్నాయి, బ్లాక్ చైన్ కానీ, ఐఓటీ, ఆ సెక్టార్స్ గురించి కూడా వచ్చే వీడియోస్లో నేను మాట్లాడుతాను. సో ఎవరైనా సైబర్ సెక్యూరిటీ సెగ్మెంట్ సైడ్ కానీ, ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ సెగ్మెంట్ సైడ్, సో ఏదైనా మీకు కెరీర్ గైడెన్స్ క్వరీ కావాలనుకుంటే ఈ వీడియోలోని నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడొచ్చు. ప్రతి శనివారం అమీర్పేటలో నన్ను కలిసి లేదా ఆన్లైన్లో కానీ మీరు డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.